కూడా వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సీతమ్మ సాగర్ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన కార్యక్రమం రసాభాసంగా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సీతమ్మ సాగర్ పనులు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక అనుమతులు లేవని కూడా చెప్పినటువంటి పరిస్థితి, పర్యావరణ అనుమతులు లేవు, అందుకే దీన్ని నిలువరించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా అశ్వాపురంలోని 4 మండలాల రైతులతో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికార పార్టీలో సభలా ఉందంటూ కూడా అక్కడ కొంతమంది రైతులు ఆందోళన చేసినట్టు, అధికార పార్టీకి సంబంధించినటువంటి సభలా ఉంది అంటూ ఆందోళన దిగినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే రైతులకు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి నవీన్. ఏదైతే ఖమ్మం, భద్రాద్రి, మహబూబాద్ జిల్లాలలో సుమారు 6.5 లక్షల ఎకరాల వరకు నీరు అందించే, అదే విధంగా 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మించదలిసినటువంటి సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ కి పర్యావరణ అనుమతులు లేవంటూ ఏదైతే నేషనల్ ముందు అంటే అక్కడ రైతులు కావచ్చు లేదా నిర్వాసితులు కావచ్చు గ్రీన్ నేషనల్ రిపోర్ట్ కి అయితే కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అంటే వీరందరూ నిర్వాసిత రైతులతో పాటు ఏదైతే పినపూరు, చెర్ల, దుమ్ముగూడ మండలాల రైతులతోటి అయితే ఒక అంటే సదస్సు కూడా నిర్వహించి అక్కడి నుంచి అభిప్రాయ సేకరణ తీసుకోవాలని ఏదైతే ఎన్జిటి ఇచ్చిన ఎన్జిటి అయితే వీళ్ళని అంటే సూచించిందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించి ఈ యొక్క అంటే ఈ అభిప్రాయ సేకరణ అనేది రసాభాసగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే రేఖాకాంత్ అధ్యక్షుడు, అదేవిధంగా ప్రభుత్వ విప్ రేఖాకాంతరావు అక్కడ మాట్లాడి ఏదైతే రైతులను ఉద్దేశించి మాట్లాడి వెళ్ళిన తర్వాత అడిషనల్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు అక్కడ ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని మాత్రమే పిలిచారని, అదే విధంగా వారి అభిప్రాయాలు అంటే సుమారు 38 మంది అభిప్రాయాలు అయితే తీసుకున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే మొదట్లో వరుసగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని మాత్రమే వారి అభిప్రాయాలను వెల్లడించమని చెప్తుండట. అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేదు అంటే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఇది బీఆర్ఎస్ పార్టీ సభన, లేదు అంటే ఇది అభిప్రాయ సేకరణ సభన అర్థం కావట్లేదు అంటూ వారు నినాదాలు చేసినట్టుగా కూడా చూడొచ్చు. అయితే అక్కడ కొంచెం రసాభాస ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ రాఘవేంద్రరావు అయితే దానిని వారి ఇరు వర్గాలను కూడా శాంతింపచేసి ఈ యొక్క సమావేశం అయితే ముందుకు వెళ్ళే చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ అశ్వాపురం మండలం గోదావరి బ్రిడ్జ్ పై నిర్మించదలిసినటువంటి ఈ యొక్క సీతమ్మ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు లేవని ఈ యొక్క దుమ్ముగూడ మండలానికి చెందినటువంటి 2 నిర్వాసిత రైతులు అయితే గ్రీన్ నేషనల్ కంప్లైంట్ చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే వారు అక్కడ వారు అంటే ఎన్జిటి కూడా అంటే ఇచ్చిన తర్వాత కూడా ఏదైతే పనులు నిలిపేయాలని వారు ఆదేశాలు ఇచ్చినాక కూడా ఈ యొక్క పనులు అయితే సాగుతున్న నేపథ్యంలో అనేక మార్లు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేదు అంటే అక్కడ ప్రతిపక్షాలు కావచ్చు, వీటిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారని కూడా చూడవచ్చు. అంటే వీరు పనులు ఆపి ఫోటోలు మరియు వీడియోలు అయితే ఎన్జిటికి మరోసారి ఇక్కడ రైతులు అయితే పాల్గొనడం మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క జూలై 9వ తారీఖున హియరింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సేకరణ పర్యావరణానికి సంబంధించినటువంటి అక్కడ అభిప్రాయ సేకరణ చేసిన అనంతరమే ఈ యొక్క పనులు ముందుకు వెళ్లాలని కూడా చెప్పినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఏదైతే భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య కూడా వీటికి సంబంధించి ఏదైతే నిర్వాసిత రైతులకు నష్టపరిహారం అందించకుండానే పనులు చేస్తున్నారని, వీరందరికీ కూడా న్యాయం జరగాలని ఏదైతే గవర్నర్ తమిళసైకు ఈ యొక్క కూడా ఒక వినతి పత్రాన్ని అనవచ్చు. అయితే ఇక్కడ రైతులందరూ కూడా మాట్లాడుతూ చెప్తున్న పరిస్థితులు ఏంటంటే ఏదైతే మొదట్లో జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి కె వెంకటేశ్వర్లు 10 లక్షల రూపాయలు ఎక్స్కేజ్ నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇప్పుడు 8 లక్షల రూపాయలకి దాన్ని కుదించడం అయితే ఆ 8 లక్షల రూపాయలు మేము తీసుకోమని ప్రతి ఎకరాకి కూడా సుమారు అంటే వేరే దగ్గర ఏదైతే మనం ఖమ్మము కలెక్టర్ కార్యాలయానికి భూమి ఇచ్చినటువంటి రైతులకు సుమారు 30 లక్షల రూపాయలు ఇచ్చారని, అదే విధంగా గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకి పోతున్నట్టు వాళ్ళకి 30 లక్షల రూపాయలు కూడా ఇచ్చారని, అదే విధంగా ఇక్కడ 8 లక్షల రూపాయలు చాలా ఆశ్చర్యం. అదే ఏదైతే 1/7 సాకు చూపుతూ అంటే రైతులందరి దగ్గర నుంచి కూడా ఈ యొక్క భూములు అంటే భయపెట్టి భూములు లాక్కున్నారు. ఈ విధంగా భయపెట్టి భూములు లాక్కున్నారు. అదే విధంగా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి అంటే కేంద్రం అనుమతి ఉందా, లేదు అంటే కేవలం ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టంతో ఈ యొక్క ప్రాజెక్ట్ చేస్తుందా అనే అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తి కూడా చూడొచ్చు. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే అభిప్రాయ సేకరణలో అయితే వీరందరూ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేదు అనుకుంటే ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా మాట్లాడుతూ ఏదైతే ఈ యొక్క సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకి అంటే 6.5 లక్షల ఎకరాలకి సంబంధించి ఈ యొక్క నీరు ఇవ్వడం వలన ఇవన్నీ కూడా ఎకరాలు సస్యశ్యామలు అవుతాయి కాబట్టి అంటే ఈ ప్రాజెక్ట్ మేము వ్యతిరేకం కాదంటూనే ఈ ప్రాజెక్ట్ నిర్మించదలిస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయాలని అయితే వారి అభిప్రాయాలను వెల్లడించినట్లుగా అయితే
ఏదైతే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కూడా మాట్లాడుతూ ఏదైతే ఈ యొక్క సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించడం వలన చెర్లకి మరియు మనుగూరుకి చాలా వరకు దూరం తగ్గుతుందని, అదే విధంగా అనేకమైనటువంటి అంటే సుమారు ఈ యొక్క ఇది ఏదైతే దుమ్ముగూడెము, చెర్ల మండలం, చెర్ల, మనుగూరు, పినపాక ఈ 4 మండలాల్లో ఈ 4గిట్లో కూడా 3700 ఎకరాల వరకు కూడా వీరు రైతులైతే భూములు కోల్పోవాల్సి వస్తుందని, అయితే ఇప్పటికే ఈ భూములకు సంబంధించి 3200 ఎకరాలకు పైగా కూడా ప్రభుత్వం అయితే భూమి ఏర్పరచుకుంది. కానీ ఇంకొక 500 ఎకరాల వరకు కూడా ఈ యొక్క భూమిని అయితే తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు రైతులందరూ కూడా కోరుకునేది ఒకటే, వారందరికీ కూడా తగిన నష్టపరిహారం చెల్లించాలి. అదే విధంగా 30 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. వారందరికీ కూడా ఏదైతే విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారో అట్లా వీళ్ళ భూ నిర్వాసిత పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించాలని అయితే వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. రైట్. నవీన్, ఒకటి ప్రధానంగా రైతుల ఇష్యూ అనేది చాలా వరకు ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితి. అంటే మనం త్రిపులార్లో చూస్తున్నప్పుడు కూడా భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ల్యాండింగ్ తీసుకునే సమయంలో కొంత దురుసుగా ప్రవర్తించడం, అది వార్తల్లో కూడా నిలవడం జరిగింది, సంఖ్యలు వేసినటువంటి ఇష్యూ. ఇప్పుడు ఇలాంటి చాలా కీలకంగా వ్యవహరించాల్సిన విషయంలో ఈరోజు కూడా సేమ్ అలాంటి ఒక అభిప్రాయాన్ని కూడా రైతులు వ్యక్తం చేశారు. అధికార పార్టీ సభలందంటూ కూడా చెప్పినటువంటి అంటే ప్రజాభిప్రాయ సేకరణ అనేది పూర్తిగా రైతులకు అనుకూలంగా ఉండవలసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పోలీసులు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం ఏ విధంగా చూడొచ్చు? ప్రధానంగా అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఉన్న అధికారులు కానీ రైతులు ఎంతవరకు సానుకూలంగా ఉన్నారు? అయితే ఈ ప్రజాభిప్రాయాలలో ముందుగా అయితే అంటే అక్కడున్న సమాచారం మేరకు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ సభలో అయితే మొత్తం అందరినీ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని నింపేశారని అంటే ఏదైతే భూ నిర్వాసితుల నుంచి అదే విధంగా ప్రతిపక్షాల నుంచి ఎటువంటి సలహాలు తీసుకోకుండానే ముందుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ యొక్క సలహాలు తీసుకోవడం విడడం ఓన్లీ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభగానే ఉందని అక్కడ వచ్చిన రైతులు కావచ్చు, లేదు అనుకుంటే ప్రతిపక్షాలు కావచ్చు డిమాండ్ అంటే ప్రతిపక్షాలు అక్కడ గొడవ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదైతే సభ జరిగిన అనంతరం ఏదైతే రేగా కాంతారావు గారు ఆ సభ నుంచి వెళ్లిపోయిన అనంతరం అక్కడ జరిగినటువంటి అభిప్రాయ సేకరణలో మెజారిటీగా అక్కడ ఉన్న అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని మాత్రమే అది అభిప్రాయాలు తీసుకోవడం అయితే ప్రారంభించినట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క అభిప్రాయాలు తీసుకోవడంతో రైతులు అదే విధంగా ఏదైతే భూ నిర్వాసిత రైతులు ఉన్నారో వీరందరూ కూడా కోపగురితులై ఇది బీఆర్ఎస్ పార్టీ సభనా లేదు అంటే అభిప్రాయ సేకరణ సభనా అని అక్కడ ఉన్న అధికారులపై అంటే వారిపై అయితే గొడవకి దిగినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే అభివృద్ధిని అడ్డుకునే వారు ఎవరు కూడా సభలో ఉండద్దు, అందరూ వెళ్లిపోవాలని మాట్లాడుతూ ఒక సభలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని కూడా చూడొచ్చు. అయితే వీరు ఇరువురిని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మాట్లాడి వారి ఇరువురి అటు రైతుల్ని కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని కూడా శాంతింపచేసి ఈ యొక్క సభనైతే ముందుకు పోయే విధంగా చూస్తారు. అయితే మొత్తంగా చూసుకుంటే రైతులు మాట్లాడుతూ అంటే మాకు అటువంటి డబ్బుల్ని అంటే రావాల్సిన నష్టపరిహారాన్ని ఇటు ద్వారా అయినా మేము అధికారులకు వెల్లడించుకునే అవకాశం లేకుండా పోతుందని, ఈ విధంగా చేస్తే మేము ఇంకా అంటే ఈ యొక్క సీతమ్మ ఆపడానికి ఇంకా అంటే ఎస్జిటి ఏదైతే పర్యావరణ అనుమతులు లేకుండానే వీరు ఇంత స్పీడ్ గా పనిచేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మాకు 1/7 సాకుచి పెట్టి మా దగ్గర నుంచి భూములు లాక్కున్న నేపథ్యంలో అదే విధంగా ఈ యొక్క భూములకు సంబంధించి మాకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని అయితే చెల్లించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది రాజశేఖర్.